ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నిన్నెంత బాగా చూసుకుందో తెలుసా? పసిపాపని కన్న తల్లి చూసుకున్నట్టు చూసుకుంది. నీకింత త్వరగా నయమైందంటే దానికి కారణం ఈవిడే. అమ్మా, నువ్వు చూపించిన ఈ ప్రేమకి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ ప్రేమకి ఏ రూపంలో విలువ కట్టగలను? అదేంటి భవానీ, తల్లి బిడ్డ మీద చూపించిన ప్రేమకి ఎవరైనా విలువ కడతారా? మనిద్దరి మధ్య ఉన్నది తల్లి బిడ్డ బంధం. నువ్వు రుణమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆ బంధాన్ని దూరం చెయ్యకు. ఇంక నేను వెళ్లే సమయం ఆసన్నమై. నువ్వు జాగ్రత్త భవానీ. వెళ్ళొస్తాను. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. సరే, రుణం అని చెప్పను, కానీ నీకు నాకు మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. అది మాత్రం నిజమమ్మా. నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న నిన్ను ఇలా ఒట్టి చేతులతో పంపించలేను. నా తృప్తి కోసం ఇష్టంతో నీకు సార పెడతాను. కాదనకుండా తీసుకోమ్మా. సరే భవానీ. రాహుల్ బాబు, కళ్యాణ ప్రాప్తిరస్తు. భవానీ అనాథ కదా, ఎవరికి పుట్టిందో తెలీదు, నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలీదు. ఏం తెలియకపోయినా ఇన్నేళ్లు ఫ్రీగా
మనింట్లో పడి తింటూ బ్రతుకుతుంది. అమ్మా భవానీ, అమ్మా భవానీ, నాన్న, ఏంటి తల్లి చినుకులు పడుతుంటే ఇంట్లోకి రాకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్న. 3 సార్లు పిలిచినా పలకనంతగా నువ్వు పరధ్యానంలో ఉన్నావు అంటే ఏదో పెద్ద విషయమే ఆలోచిస్తున్నావు. అది ఏంటో ఈ నాన్నతో చెప్పమ్మా. మనసులో వేదన వెన్నలాంటిదమ్మా. అది పంచుకుంటే కరిగిపోతుంది. చెప్పు తల్లి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు తల్లి. మా అమ్మ ఎవరు నాన్న? ఏంటి తల్లి ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? చెప్పు నాన్న, మా అమ్మ ఎవరు? నన్ను కని ఎందుకు వదిలేసింది? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా? నేను తనకి అక్కర్లేదని విసిరి పారేసి వెళ్ళిపోయిందా? అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను నాన్న? మా నాన్నెవరు? నా కోసం వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ రాలేదు? నిజంగానే నేను అనాథనా? నాకెవరూ లేరా? అలా మాట్లాడకు తల్లి. నువ్వలా మాట్లాడుతుంటే బరువెక్కుతున్న నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయమేస్తోంది. అయ్యో నాన్న, ఏమ్మా, మా ప్రేమలో ఏమైనా మమకారం తగ్గిందా తల్లి? నా ప్రేమలో, అమ్మ ప్రేమలో, అక్క ప్రేమలో ఏమైనా తక్కువైతే మేము సరి చేసుకుంటాం భవానీ. అయ్యో నాన్న, మీ ప్రేమ తక్కువ అవడం ఏంటి? ఒకవేళ నిజంగా నేను నా కన్న వాళ్ళ దగ్గరున్నా మీరు చూపించినంత ప్రేమ నాకు వాళ్ళ దగ్గర దొరకదు నాన్న. అమ్మా, మీరిద్దరూ నాకు దేవుళ్లతో సమానం నాన్న. మరింకెందుకు తల్లి అంత బాధపడుతూ ఆలోచిస్తున్నావు? అది కాదు నాన్న, మీరు నన్ను సొంత కూతురి కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ నా మనసుకెందుకో జన్మనిచ్చిన తల్లిదండ్రి గురించి తెలుసుకోవాలనిపించింది. వద్దమ్మా, వద్దు. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే చాలా మంచిది. నువ్వు నాకు ఆ అమ్మోరు తల్లే స్వయంగా ప్రసాదించిన బిడ్డవి. ఈ సుబ్రహ్మణ్యం బిడ్డవి. ఎవరొచ్చినా ఇందులో ఎలాంటి మార్పు లేదు. అది కాదు నాన్న, మా అమ్మ. భవానీ, ఇంకొకసారి నీ మనసులోకి కానీ నీ ఆలోచనల్లో కానీ మీ అమ్మా నాన్న ఎవరు అనే ప్రశ్న వచ్చిందంటే నీకు ఈ నాన్న భూమి మీదే లేకుండా పోతాడు. నాన్న, ఏంటి నాన్న? వద్దు నాన్న, మీరలా మాట్లాడద్దు. కలలో కూడా మీకు ఏ హాని జరగకూడదు. మీరు క్షేమంగా నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. చూడమ్మా, నేను అలా బతకాలి అంటే ఇంకెప్పుడు నువ్వు ఇలాంటివి ఆలోచించకూడదు.
అలాగే నాన్న. సరే పదమ్మా. అసలే నీకు అమ్మోరు పూసి ఇప్పుడే తగ్గింది. ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. తడిస్తే చాలా ప్రమాదం భవానీ. రా తల్లి, రా. రమ్మంటుంటే భలే దొరికారే ఇద్దరు. ఇప్పుడు చూడు మీతో ఎలా ఆడుకుంటానో. లోపల ఏం జరుగుంటుంది, ఆ పాము ఏమై ఉంటుంది తెలుసుకోవాలి. అల్లుడు లేడేంటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటల్లుడు, ఇంత అర్ధరాత్రి పూట పడుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? గుడి దగ్గరికి వెళ్ళాను మావా. అబ్బా, ఆ ముక్కరిని ఎలాగోలా సంపాదిద్దాం అల్లుడు. అందుకని ఇంత రాత్రి పూట నిద్ర అనుకుని మరీ మెలకుగా ఉండాలా? నేను వెళ్ళింది అందుకు కాదు మావా, ఇందుకు. ఈ ఒక్క ఆధారం చాలల్లుడు. వాళ్ళిద్దరినీ పంచాయతీకి ఏడ్చి రచ్చ రచ్చ చేయడానికి. పంచాయతీకి ఈడ్చడం వల్ల మనకి ఒరిగేదేం లేదు మావా. నువ్వు సరిగ్గా చూస్తే దీంట్లో ఒక రహస్యం ఉంది. వాళ్ళిద్దరూ గుడి బయటికి రాగానే తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. చూసావా? అవునల్లుడు, వాటంతటా అవే ఎలా మూసుకుపోయాయి? ఇదే కాదు మావా, ఆ రాహుల్ గారిని గుడిలోకి తీసుకెళ్ళింది కూడా ఒక పాము. ఏంటి, పామా రాహుల్ని గుళ్ళోకి తీసుకెళ్ళిందా? ఎలా అల్లుడు? ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఆ గుళ్ళో ముక్కెరొక్కటే కాకుండా వేరే ఏదో శక్తి ఉంది. అంటే నేను అమ్మోర్ని ఎదిరించి గెలవలేకపోతున్నానంటే దానికి కారణం ఆ ముక్కెర కాదన్నమాట. ఆ ముక్కెర కన్నా గొప్ప శక్తి ఆ గుడిలో ఇంకేదో ఉంది. ఆ రహస్యమేంటో మనం తెలుసుకోవాలి. అలాగే అల్లుడు. ఏమై ఉంటుంది ఆ రహస్యం?
ఈ దర్బారులో రాజులా ఉండాల్సిన వాణ్ణి బయట పనోళ్ళ బతికేలా చేశారు కదరా. ఒక్కసారి ఆ అమ్మోరు ముక్కెరని నా చేతికి రానివ్వండి, అందరి లెక్కలు తేలుస్తా. ఆగు భవాని. ఎక్కడికి వెళ్తున్నావు? రాహుల్ బాబుని చూడ్డానికి. నిన్న జరిగిన దానికి ఇంట్లో వాళ్ళంతా నీ మీద కోపంగా ఉన్నారు భవాని. ఈ సమయంలో అయినా పర్లేదు, ఒక్కసారి రాహుల్ బాబుని చూసి వెళ్ళిపోతాను. సరే, అలాగే వెళ్దు గాని ఒకటి చెప్పు, నిన్న రాత్రి నువ్వు రాహుల్ బాబు కలిసి ఎక్కడికి వెళ్ళారు? చెప్పు భవాని, ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలుసు భవాని, నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు అని. అది ఇదంతా చూపించింది నిన్ను బెదిరించడానికో లేదా నీ నుండి ఏదో ఆశించో కాదమ్మా. నేను అడిగేది నీ మంచి కోసం. అవును భవాని, నువ్వేంటో నీ మంచితనమేంటో నాకు బాగా తెలుసమ్మా. ఈ ఊరి కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా నువ్వెన్నోసార్లు సిద్ధపడ్డావు. అలాంటి నిన్ను వీళ్ళు నిన్న నిశ్చితార్థంలో ఎంతో అవమానించారు. నాకు చాలా బాధ అనిపించింది భవాని. ఇక రాత్రి నువ్వు రాహుల్ బాబు కలిసి గుడికి వెళ్ళారని తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. అయ్యో, తెలియకూడదు. తెలియనివ్వను. అందుకే ఇదెవ్వరికీ చూపించలేదు, చూపించను కూడా. కానీ రాహుల్ బాబుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదేనమ్మా. అందుకే అడుగుతున్నాను, రాత్రి మీరిద్దరూ గుడిలోకి ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? సరే పర్లేదమ్మా, నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు, లేదంటే వద్దులే. అయ్యో, అలా కాదండి. కానీ పర్లేదు భవాని, నేనెవ్వరికీ చెప్పను. ఇదిగో మీ అమ్మోరి మీద ఒట్టు. సరే అండి, చెప్తాను. రాత్రి రాహుల్ బాబుకి ఒక పాము కనిపించింది. ఇదే జరిగింది. సరే భవాని, జాగ్రత్తగా ఉండమ్మా.
రోజులు అసలే బాగలేవు. ఎవరి కళ్ళు సోకాయో ఏంటో, ఈ మధ్య అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి. వెళ్ళమ్మా. అలాగే. ఏమైందమ్మా? అన్నయ్య, నీ కలని కాగితంలో పెట్టి తీసుకొచ్చానన్నయ్య. అర్థం కాలేదమ్మా. అదే అన్నయ్య, సీఎం గారు చెప్పారు కదా, ఆ 1500 ఎకరాలు మనకొచ్చేలా చేస్తాను అని. ఇదిగో అన్నయ్య, ఆ భూముల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి జీవో ఇష్యూ చేశారు. అవునా? ఏది ఇటుపో. అప్పుడే ఎలా అయిందమ్మా? రాజకీయంలో వ్యాపారం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. మనం ఆయనకి కావలసిన డబ్బు పంపించాం, ఆయన మనకు కావలసిన జీవో పంపించారు. ఎంతైనా సీఎం గారు చాలా మంచివాళ్లా ఉన్నాడమ్మా. మన మాటకు విలువిచ్చి అడిగిన వెంటనే ఈ పని చేసి పెడుతున్నాడు. ఇది మాట విలువ కాదన్నయ్య, మనీ విలువ. 200 కోట్లు పంపాం కదా. ఈ రోజుల్లో మనీకి ఉన్న విలువ మనిషికి లేదన్నయ్య. ఏదైనా సరే అమ్మా, నీ వల్ల నా రెండో కల కూడా నెరవేరబోతోంది. నెరవేరినట్టే అన్నయ్య. ఇంకేంటి, జీవో ఇష్యూ అయింది. ఇక గవర్నమెంట్ ఆ ల్యాండ్స్ అన్నింటికి నోటీస్ ఇస్తుంది. ఇచ్చాక అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతాయనుకో, ఆ గొడవల్ని ఎలాగూ మనం తొక్కేస్తాం కదా. ఆ తర్వాత ఇంకా ఆ భూమి మొత్తం మనకే సొంతం అవుతుందన్నయ్య. ఆహాహా, వింటుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. ఇక్కడ ఇంకో పెద్ద సీక్రెట్ ఉందన్నయ్య. ఆ భూమిలో లక్షల కోట్ల విలువ చేసే ఖనిజాలున్నాయి. ఆ భూమి మనకొస్తే ఈ సీఎం మినిస్టర్ పోస్టులన్నీ జుజుబి అన్నయ్య. ఏకంగా పీఎం అయ్యి ఈ దేశాన్నే రూల్ చేయొచ్చు. అత్తయ్య, ఆ భూమిలో ఖనిజాలున్నాయని మీకెలా తెలిసింది? ఆ, ఎలా తెలిసిందమ్మా నీకు? ఏంట్రా అలా అంటావు? నేను సెంట్రల్ మినిస్టర్ని, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. హా, అలా అయితే నిజమే ఉంటుందిలే. అన్నయ్య, నాకు తెలిసి ఇంకో 3 రోజుల్లో అఫీషియల్గా పేపర్లో కూడా న్యూస్ వస్తుంది. ఇక జీవో అఫీషియల్గా పాస్ అయ్యి గవర్నర్ సైన్ అయ్యి వచ్చే లోపల ఇక్కడ అన్నీ సెటరైట్ అయిపోవాలి. అలాగే అమ్మా, సెటరైట్ చేసేస్తా. ఇదిగో ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పటినుంచే ఆ పన్ను మొదలు పెడతాను. జాగ్రత్త అన్నయ్య, అంతా స్మూత్గా అయిపోవాలి. జనం వాళ్ళంతట వాళ్లే ఆ భూమిని ఇస్తున్నట్టుగా ఉండాలి. ఆ గుడి మాన్యం కిందున్న 700 ఎకరాలు కూడా ఏ అనుమానమూ రాకుండా మనం తీసుకోవాలి. లేదంటే జనం తిరగబడి పెద్ద గొడవ చేస్తారు. రీజనల్ ఇష్యూ కాస్త నేషనల్ ఇష్యూ అవుతుంది. లేదత్తయ్య, న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా స్మూత్గానే హ్యాండిల్ చేస్తాం. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. అసలే లక్షల కోట్లు. అంతవరకు వస్తే ఈ ఊరునే లేకుండా చేసి ఆ భూమిని దక్కించుకుంటా. జాగ్రత్త అన్నయ్య, ఈ అవకాశం మాత్రం చేజారకూడదు. అలాగేనమ్మా. అది ఎంఆర్ఓ గారు, జీవో కూడా వచ్చేసింది.
అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా. సారీ భవానీ, నీకోసం చూస్తూ నిన్నే చూసుకోలేదు. పర్లేదు బాబు. తదాస్తు. మీరు పుట్టిన గడియలు, మీ తనువులు వేరు కావచ్చు, కానీ మీ మనసులు మాత్రం ఒక్కటే. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ స్నేహం పాలకన్నా స్వచ్ఛమైనది. మీ మనసులు మలినమంటుకొని కలువ పువ్వులు. మీది జన్మజన్మల బంధం. ఎప్పటికీ కలిసే ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. భవానీ, ఎవరావిడ? ఏదేదో మాట్లాడుతోంది. తెలీదు రాహుల్ బాబు, చూస్తుంటే మహాసాధ్విలా కనిపిస్తుంది. కంట్లో పడిందా భవానీ? కొంచెం పడినట్టుంది రాహుల్ బాబు. అయ్యయ్యో, సారీ భవానీ, ఉండి చూస్తాను. ఓ అమ్మా, ఒక్క నిమిషం. వాళ్ళిద్దరితో చివర్లో ఏదో చెప్పారు కదా, ఏం చెప్పారు? వాళ్ళది జన్మజన్మల బంధం. ఎప్పటికీ కలిసే ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళని విడదీయలేరు. ఇప్పుడు ఎలా ఉంది భవానీ? కొంచెం పర్లేదు బాబు. ఏం చేస్తున్నావు బావా? అది భవానీ కళ్ళలో కుంకుమ పడింది, ఓదుతున్నాను ఐశ్వర్య. భవానీకి చేతులున్నాయి, తనే తుడుచుకుంటుంది. నువ్వు రా బావా, అత్తే పిలుస్తుంది. పద. భవానీ, ఇప్పటికైనా నమ్ముతావా రాహుల్ బాబు నువ్వు ఒకరి కోసమే ఒకరు పుట్టారని? ఏంటి అలా చూస్తున్నావు? రాహుల్ బాబు వల్ల నీ నుదుటిన ఆ కుంకుమ చేరినప్పుడే అర్థమైంది మీ ఇద్దరిని ఆ అమ్మోరు ఒకరి కోసం ఒకరిని పుట్టించిందని. తప్పు గీత. చంద్రుణ్ణి చూస్తూ ఆనందించాలి కానీ చెయ్యి చాచి పట్టుకోవాలని చూడకూడదు. అదెప్పటికీ జరగదు. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా. ఎందుకు జరగదు భవానీ? జరుగుతుంది. గీత, అసలు నువ్వు అలా ఆలోచించడమే తప్పు. రాహుల్ బాబుకి ఐశ్వర్యమ్మతో నిశ్చితార్థం కూడా జరిగింది. జరిగింది నిశ్చితార్థమే భవానీ, పెళ్లి కాదు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఆ నిర్ణయం నీతోనే అయ్యుండొచ్చు కదా. గీత, భవానీ, నువ్వెన్నైనా చెప్పు, కాని ఒక్కటి మాత్రం నిజం. నువ్వు రాహుల్ బాబుతో ఉన్నప్పుడు నీ మొహంలో ఉండే వెలుగు ముందు ఆ వెన్నెల కూడా చిన్నబోతుంది. నా మాట విని ఆ అమ్మోరు తల్లిని రాహుల్ బాబుని నీకిమ్మని అడగవే. నువ్వడిగితే ఆ తల్లి కాదనదు. నా మనసుకి తప్పనిపించేదెప్పుడు ఆ తల్లిని నేను కోరుకోను గీత. నువ్వు కోరుకోకపోతే నీ బదులు నేను కోరుకుంటాను. అమ్మా, నా ఫ్రెండ్ భవానీని రాహుల్ బాబుని ఒక్కటి చెయ్యమ్మా, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. భవానీ, చూసావా? అమ్మోరు ఒప్పుకుంది. అమ్మోరు ఒప్పుకుంది
భవానీ